హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ జీవహింస లేకుండా తయారు చేసే తిండి పదార్థాలకి ఒక వేదికనిచ్చింది. అది ఐస్ క్రీమ్ కావచ్చు, కాఫీ కావచ్చు, బేకరీ ఐటెమ్‌లు కావచ్చు, మిల్లెట్‌తో చేసిన తిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకి లభ్యమయ్యాయి. అదేవిధంగా మనకి కాస్మోటిక్స్‌ని కూడా జీవహింస లేకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు అన్నది ఇక్కడ తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు. ఇది హింస లేని ఒక అద్భుత ప్రపంచం. మానవ లోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. ప్రపంచం అంతా చెత్తతోటి నిండి ఉంది. చెత్తలోంచి చిత్రరాజాలని మనం చూడగలుగుతామా? చెత్తలోంచి కళాఖండాలను సృష్టించగలుగుతామా? ఈరోజు నేను హైదరాబాద్ వేగన్ ఫెస్టివల్ 2024లో ఉన్నాను. ఇక్కడ సోమసుందర్ గారి ఒక అద్భుతమైన కళాకృతులు ఉన్న ఒక స్టాల్ దగ్గరికి వచ్చాము. అవి ఎలా ఉన్నాయి, దాన్ని చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి, అందులో ఉండే సాధక బాధకాలు ఏమిటి, ఆ కళాకృతులను చూసే వాళ్ళకి ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మీ పరిచయం చేసుకుంటారా? నా పేరు సోమసుందర్ అండి. నేను ఫైనాన్స్ ప్రొఫెషనల్ బేసిక్గా. ఐ లెండ్ టు సోలార్ విండ్ హైడ్రో ప్రాజెక్ట్స్, లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ 2000 ఎకర్స్ అట్లాంటివి లెండ్ చేస్తుంటాం. 100-200 crores పైనే మా శాంక్షన్స్ ఉంటాయి. సో నేను చిన్నప్పటి నుంచి గ్రీన్ పీస్లోనూ అట్లా వర్క్ చేసేవాడిని. సో రీఫర్బిష్మెంట్, రీసైకిల్, ఏది వేస్ట్ చేయకూడదు, నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఇది ఉండేది నాకు బేసిక్గా. సో అవుట్ ఆఫ్ దట్ నేను చాలా అమెజాన్ వీటిల్లో ఈ మధ్య బాగా డెలివరీస్ ఆర్డర్స్ వస్తుంటే చాలా అట్టపెట్లు వచ్చేస్తున్నాయి. టూ మెనీ థింగ్స్ ఇద్దామన్నా కొన్నిసార్లు అయితే ఇస్తుంటే మీరు పడేయడానికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు దట్ ఈస్ ద సిచ్యువేషన్ టుడే. ఇంతకుముందు చెత్త ఫ్రీగా పట్టుకెళ్ళి దాన్ని రీసైకిల్ చేసుకునేవారు. ఇప్పుడు చెత్త పట్టుకెళ్ళాలంటే డబ్బులు అడుగుతున్నారు. ఫ్యూచర్లో మీ చెత్త మీరే ఇంట్లో వాడుకోమని చేసే రోజు, నిల్వ చేసుకునే రోజు వచ్చేస్తుంది. అంతే, అదే రోజు వచ్చేస్తుంది. సింగపూర్లో ఈరోజు మీరు ఇంకో కారు కొనాలంటే మిలియనీర్ అయ్యి ఉండాలి. మామూలు మనుషులు, మిడిల్ క్లాస్ వాళ్ళు కారు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే టూ మెనీ కార్స్ అయిపోయినాయి. వాళ్ళు ఆల్రెడీ 10-15 years క్రితమే కార్లు బ్యాన్ చేస్తారు. అక్కడ ఆల్మోస్ట్ ఇన్ని కోట్లు మీరు డిపాజిట్ చేస్తే కానీ మీరు కారు కొనుక్కోలేరు. మనం అలాంటి పరిస్థితికే వచ్చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఇలా అప్ స్కేలింగ్ వీటిలలో నేను చూసింది ఏంటంటే, నేను ఎక్స్టెన్సివ్గా మైక్రోబయాలజీ కూడా చేశాను నేను. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అంటే మీకు ఈవెన్ రీసైకిలింగ్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానికి కూడా సార్టింగ్ కావాలి, ఎనర్జీ ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. మళ్ళీ దాన్ని వాటర్తో వాష్ చేయాలి. ఏ ప్రోడక్ట్నైనా దాని పల్ప్ లాగా, ఇప్పుడు అట్టపెట్లు ఉన్నాయనుకోండి, పల్ప్ కన్వర్ట్ చేయడం, దాన్ని వాటర్తో వాష్ చేయడం, మళ్ళీ ఆ వాటర్ ఇస్తారు, అది కలుషితమే. అది మళ్ళీ చెరువులోకి వెళ్తున్నా. వీటన్నిటిలో మైక్రోఫైబర్స్ అండ్ మైక్రోప్లాస్టిక్ కూడా చెరువులో వెళ్తున్నాయి. రీసెంట్ జర్మనీ రిపోర్ట్లో కూడా ఈవెన్ వూంబ్లో ఉన్న బేబీస్ కూడా మైక్రోప్లాస్టిక్స్ బ్రెయిన్లో ఉన్నాయి. నియోనాటల్ సర్జరీలో దే ఆర్ టెలింగ్ నౌ ఇట్ ఈస్ బికమ్ సో కామన్. మన ఓన్లీ చాయిస్ వల్ల, జస్ట్ బికాస్ యూ వాంట్ టు త్రో ఇట్ ఆఫ్, మనం దాన్ని రీసైకిల్ అప్స్కేల్ చేయకుండా ఎక్కడ ఎన్ని రోజులు ఇంకో చోట వేస్తాం, ఆ ప్లేస్ నిండిపోతే ఆ తర్వాత. సో వాట్ ఐ థాట్ ఇస్, మనకున్న వాటిలోంచి మనం చిన్న ఎడిషన్స్ చేసి దాని లైఫ్ ఇంక్రీజ్ చేస్తే, ఒక 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, మీరు వాడేదాన్ని బట్టి జాగ్రత్త వాడుకుంటే ఎక్కువ వస్తుంది. పూర్వం అలాగే వాడుకునేవారు. టూత్ పేస్ట్లు కూడా మీకు పూర్వం మెటల్ ట్యూబ్స్లోనే వచ్చేవి, ఇప్పుడు ప్లాస్టిక్లో వస్తుంది. ఎన్ని రోజులను పడేస్తారు దాన్ని? ఒకప్పుడు ఆ మెటల్ ట్యూబ్స్ రీసైకిల్ చేసుకునేవారు. సో అలాగే నేను ఏం చేశానంటే, మనకు వచ్చే కార్డ్బోర్డ్ బాక్సెస్ వాటిలన్నింటినీ ఇలాగ లైట్స్ లాగా తయారు చేశాను అనమాట. చిన్న లైట్స్. ఇది కూడా కార్డ్బోర్డ్ బాక్సే, పడేసిన కార్డ్బోర్డ్ బాక్స్. ఇక్కడ మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. సైడ్ టేబుల్ మీద అందంగా కనబడుతుంది. ఇది వెలక్కాయి, కింద ఉన్న అట్టపెట్టి, కంప్లీట్ గా అట్టపెట్టి, మొత్తం ప్యాకేజ్ లో తీసుకొని డెవలప్ చేశారు. తర్వాత ఇది తినేసి అంతే. ఈ చిన్న లైట్ ఎల్ఈడి చిన్న స్ట్రిప్ లైట్స్ దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది. మనకి క్రియేటివిటీ ఉండాలి అందుకు కన్వర్ట్ చేయడానికి. అంతే. బ్యాటరీ వెనకాల పెట్టాను ఇక్కడ. ఇది కూడా ఏం చేశానంటే, ఓపెన్ డిజైన్ మోడల్లో చేశాను. దీన్ని ఈజీగా తీసుకుని రిపేరబుల్. మనకు ఒకప్పుడు ఏంటంటే, ఒక బ్యాటరీ, ఒక సెల్ ఫోన్ కొంటే అన్ని పార్ట్స్ మనం రిపేర్ చేసుకుని 15 ఏళ్ళు వాడేవాళ్ళం దాన్ని. ఇప్పుడు ఒక చిన్న బ్యాటరీ పోతే సెల్ ఫోన్ మొత్తం పడేయాలి. ఇప్పుడు అలా లేదు. యూరోప్లో కూడా ఈరోజు దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ స్ట్రింజెంట్ నార్మ్స్. రిపేరబిలిటీ ఉంటేనే యూ ఆర్ గోయింగ్ టు సెల్ యువర్ సెల్ ఫోన్స్ ఇన్ దేర్ మార్కెట్. క్లియర్లీ మాడ్యులర్ రిపేరబుల్ ఫోన్స్కే వాళ్ళు అవకాశాన్ని ఇస్తున్నారు. మన వాళ్ళు చేయట్లేదు. ఇంకా ఇది నెసెసిటీ అయిపోతుంది. వాళ్ళు నెసెసిటీలోకే వచ్చారు. డెఫినెట్లీ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇక్కడ కూడా నేను అలాగే చేశాను. వెలక్కాయని ఇలా కన్వర్ట్ చేశాను. ఇది మీరు ఓపెన్గా రిపేర్ తీసుకోవచ్చు, బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో సింపుల్ గా బ్యాటరీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. చూస్తుంటే ఏదో భూగోళం లోపల ఉన్న రత్నగర్భ అంటారు మన
మన భూగోళాన్ని, భూమి లోపల ఉన్న రకరకాల రత్నాలను చూస్తున్నట్టుగా ఒక ఊహ కలుగుతున్నది. కానీ చాలా ఒక అట్టపెట్టికి బ్యాటరీలు పెట్టి పైన వెలక్కాయతోటి అద్భుతంగా చేశారు. మీకు తెలుగులో ఒక సామెత ఉంది, కరిమింగిన వెలగపండు. ఇది భూమిలో చూసిన భూమి రత్నగర్భలాగా కనబడుతుంది. చాలా సో ఇట్ ఈస్ రిపేరబుల్, రీప్లేసబుల్ అండ్ డీకంపోజబుల్ కంప్లీట్లీ. మనం వేస్ట్ని ఆర్ట్ ఫామ్లో నీట్గా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన పూర్వకాలం మనం చూసుకుంటే టెంపుల్స్లో కానీ అవన్నీ కానీ ఇంత కష్టపడి వాళ్ళు ఆర్ట్ చేశారు. నలుపుగా వచ్చింది, కాల్చి చేశారు అలా. ఇది నేను వెలకాయ ఏదో పచ్చడి చేసుకోవడానికి చేసేసాను. ఆ తర్వాత దాన్ని అలా, ఇది కూడా వెలకాయ అండి. ఇది మా ఇంట్లో పండిన బ్యాంబూ వేస్ట్. బ్యాటరీ లోపల ఉంటుంది జస్ట్ అంతే. 9 వోల్ట్ బ్యాటరీ పూర్తయిపోయినా మళ్ళీ కొత్త బ్యాటరీ మీరు రీఛార్జబుల్ బ్యాటరీ పెట్టుకుంటే మీకు ఇంకో 5 years వస్తుంది. అది ఆ చిన్న ల్యాంప్ మీరు ఇలా బెడ్ ల్యాంప్ పక్కన పెట్టుకుంటే చూస్తే పొద్దునేమో మంచి డెకరేటివ్ పీస్ లా ఉంటుంది, నైట్ చిన్న ల్యాంప్ లా ఉంటుంది. ఇవన్నీ నా పెయింటింగ్స్ అండి. ఇది వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచెస్ తో వేసినవి. అండ్ మెయిన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మోర్ వర్క్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్. ఇవి ఏం చేస్తున్నానంటే మన టెంపుల్స్ లో ఆల్రెడీ స్కల్ప్చర్స్, ఆ స్కల్ప్చర్స్ నే పెయింటింగ్స్ లాగా నేను వేస్తున్నాను. ఒకప్పుడు ఆ స్కల్ప్చర్స్ కి పెయింటింగ్స్ ఉండేవి, వాటికి అన్ని వస్త్రాలకి రంగులు ఉన్నాయి. ఆ రంగులు మీరు ఇప్పుడు చూస్తే లీలగా మీకు ఆ రంగులు కనబడుతూ ఉంటాయి, కొంచెం కొంచెం తెలుస్తాయి మీకు అవి. ఇప్పుడు ఆ రంగులు ఎలా వేశారు, మనం ఏ రంగులు వేయొచ్చు అవి కూడా మనకు తెలియదు. ఒకవేళ రంగులు వేస్తే ఎలా ఉంటుంది దానికి. అండ్ ఆ విగ్రహాలకు ఆల్రెడీ అమ్మవారిని ఏ భగవంతుడిదైనా ముద్రలు కానీ వాటి అంగ సౌష్ఠవం కానీ వాళ్ళు చాలా పద్ధతిగా చేస్తున్నారు. అవి చూసినా అవి చేసుకున్నా చాలు, మనం అట్లీస్ట్ ఆ జియోగ్రఫికల్ లొకేషన్ తెలుస్తుంది మన ప్లేస్ది. ఎవరో చూసిన వాళ్ళు ఇది ఏంటి, ఎక్కడుంది, ఏ గుడి, పలానా ప్లేస్ వెళ్ళి చూడొచ్చు. ఏదో పెయింటింగ్ వేసి గాల్లో వేసేదానికంటే అది చేద్దామని అలా. ఇవన్నీ కర్ణాటక నుంచి అండి, మట్టితో చేసింది, బై హ్యాండ్, చేతితో చేసింది, కర్ణాటకలో చేసింది. ఆవిడ కూడా ఒక ఇంజనీరే. షీ లెఫ్ట్ అవర్ ప్రొఫెషన్, విలేజ్ లో ఊరి వాళ్ళందరినీ తీసుకుని తను షీఈస్ డెవలప్. అంటే ఇవన్నీ ఎవరికైనా కావాలంటే మీరు ఒక దుకాణం పెట్టారా? నేను ఇప్పుడు బేసిక్ ఇవన్నీ శాంపుల్ మోడల్లో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నాది ఒక స్టోర్ ఉంది, ఈశ్వరిపురి కాలనీ, ద పికిల్ జార్ అనే స్టోర్ మాది. నేను అందులో పార్ట్నర్. ఈశ్వరిపురి కాలనీ, వాయుపురి కాలనీ వెనకాల, ఈసీఐఎల్ దగ్గర వాయుపురి కాలనీ వెనకాలనే ఉంటుంది, హైటెన్షన్ లైన్ లో ఉంటుంది. అక్కడ ద పికిల్ జార్ అనే స్టోర్. అక్కడ నా ఆర్ట్ వర్క్ అంతా డిస్ప్లే చేస్తుంటాను నేను. వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్. ఇదే కాకుండా పిల్లలకి అవుట్ బౌండ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ దగ్గర అనగా ఇలాంటి బొమ్మలు చేయడం కూడా వీఆర్ గోయింగ్ టు డూ దట్ నెక్స్ట్. ఇది ఎఫర్ట్ అదే ఇనిషియల్ గా. ముందు మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే దాన్ని వెనకాల ప్రొడక్షన్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేసి వాళ్ళని, విధవలు ఉంటారు కొంతమంది, కోవిడ్లో చాలామంది భర్తలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేదు, ఏం చేయాలో తెలియదు. చిన్న ట్రైనింగ్ ఇచ్చి చిన్న ప్రాసెస్ నేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం ఫ్రంట్ ఎండ్లో మేము ఇచ్చేయచ్చు అనే ఉద్దేశం. పికిల్ జార్ అనే స్టోర్లో పెడుతున్నానండి. అది వన్ ఆఫ్ మై పార్ట్నర్స్, నేను అందులో కూడా పార్ట్నర్ని. అది ఈశ్వరపురి కాలనీ హైటెన్షన్ లైన్లో ఉంటుంది, వాయుపురి కాలనీ పక్కన ఈసీఐఎల్ దగ్గర. నా మొబైల్ నెంబర్ వచ్చి 9850713717. చాలా మంచి అనుభవం, మంచి ప్రయత్నం. ఒక కళ ప్రపంచాన్ని ఏ రకంగా మార్పు తీసుకురావచ్చు కళ ద్వారా అనడానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది. అయితే సామాన్యంగా మన కళ అంటే సంగీతం, నాట్యం అనుకుంటాము. అయితే పాడేసిన వస్తువులతోటి కొత్త జీవం తీసుకొచ్చి ఆ జీవాన్ని పెంచే విధంగా చేయడం మూలంగా ప్రకృతికి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రయోగం సుందర్ గారు చేస్తున్నారు. మీ ప్రయత్నం బాగా సఫలం అవ్వాలని, ఇంకా ముందు కోరుతున్నాను. ధన్యవాదాలు.